సీనియర్ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని ఫ్యాప్టో డిమాండ్ చేసింది. 2009కు ముందు నియమితులై 20 నుంచి 30 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు టెట్ ను తప్పనిసరి చేయడం అన్యాయమని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు వినతిపత్రం సమర్పించారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 23ను సవరించి మినహాయింపు ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే ప్రత్యేక టెట్ ను పెన్ పేపర్ విధానంలో నిర్వహించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ఫ్యాప్టో హెచ్చరించింది. ఈరోజు మేము మంత్రి గారిని, గౌరవ న్యాయశాఖ మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఉపాధ్యాయులుగా ఎన్నో సంవత్సరాల క్రితం సెలెక్ట్ కాబడ్డాము. అయితే ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ప్రతి ఉపాధ్యాయుడు కూడా, ఇన్ సర్వీస్లో ఉండే ఉపాధ్యాయుడు కూడా టెట్ కంపల్సరీగా పాస్ అవ్వాలనేటువంటి నిబంధన తీర్పు రావడం వలన మేము ప్రత్యేకమైనటువంటి పోరాటాలు ఎన్నో చేశాము. కానీ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టంలో ఉండడం వల్ల విద్యా హక్కు చట్టం ప్రకారము మేము తీర్పునిస్తున్నాం. కానీ చట్టాన్ని మీరు సవరించుకోండి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు గారు, గౌరవ ప్రధాన న్యాయమూర్తులు గారు తెలియజేయడం వల్ల మేమేం కోరుతున్నామంటే, నిజమే సుప్రీంకోర్టు తీర్పు చట్టాలకు అనుకూలంగానే లోబడి ఉంటుంది కాబట్టి విద్యా హక్కు చట్టాన్ని సవరించమని కోరుతున్నాము. అలా లేకపోతే ప్రత్యేక టెట్ను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందరినీ, వారికి ఇన్సర్వీస్ టీచర్లకు అందరికీ ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. పివి ప్రసాద్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు. నంద్యాల క్యాపిటల్ చైర్మన్ రామచంద్రారెడ్డి. నేను టెట్ గురించి చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం. 2009 కంటే ముందు డిఎస్సి ఏర్పాటైంది. ఆ డిఎస్సి నుంచి ఎన్నో ఎగ్జామ్స్ రాసి దాని ద్వారా వచ్చిన టీచర్లకు 2000 తర్వాత వచ్చినటువంటి ఆర్టీ యాక్ట్ ద్వారా తర్వాత వచ్చిన టెట్ అందరూ క్వాలిఫై కావాలని అడుగుతూ ఉన్నారు. కానీ 2009 తర్వాత అంతకన్నా ముందు వాళ్ళకు టెట్ అవసరం లేదు. కాబట్టి టెట్ అనేది ఇప్పుడు దాదాపు నేనైతే 31 సంవత్సరాలు సర్వీస్ ఉంది నాకు. నేను డిఎస్సి రాసి వచ్చిన, ఆ డిఎస్సి రాసి వచ్చి 31 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెట్ రాయమనటం ఎంతవరకు సమంజసం అది? కాబట్టి టెట్ అనేది లేకుండా ఇన్ సర్వీస్ టీచర్లు అందరికీ కూడా దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు టెట్ రాసి మళ్ళీ క్వాలిఫికేషన్ అడగడం ఏం బాగాలేదు. ఎందుకంటే అందరికీ క్వాలిఫికేషన్లు ఉన్నాయి. క్వాలిఫికేషన్లతోనే టెట్ రాసి వచ్చిన, డిఎస్సి రాసి వచ్చినాం. కాబట్టి టెట్ను రద్దు చేయాలని, టెట్ లేకుండా మినహాయింపు ఇవ్వాలని, సీనియర్ టీచర్లకు టెట్ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా చేయని పక్షంలో కనీసము ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని, ఆ విధంగా పేపరు, అదేవిధంగా మాన్యువల్లో పేపర్ ఉండాలని అందరూ కూడా రాసేటట్టు. ఎందుకంటే చాలా సీనియర్ టీచర్లకు దాదాపు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. కాబట్టి మాన్యువల్లో ఇస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. ఏపీటీఎఫ్ అదే ఫ్యాప్టో చైర్మన్ రామచంద్రారెడ్డి, నంద్యాల. షేక్ దస్తగీర్ బాషా, నంద్యాల జిల్లా ఫ్యాప్టో సెక్రటరీ జనరల్. ఫ్యాప్టో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొదటి దశలో ప్రజాప్రతినిధులకు వినతి పత్రం ఇవ్వడంలో భాగంగా, ఎందుకంటే టెట్ ఆల్రెడీ ఉపాధ్యాయులు అర్హత పరీక్ష రాసి 30 ఏళ్ళు 25 ముందే అర్హత పరీక్ష రాసి విధులకు రావడం జరిగింది. తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఈరోజు చాలా సీనియర్ ఉపాధ్యాయులు ఎంతో మానసిక ఒత్తిడి గురవుతున్నారు. ఎప్పుడైతే టెట్ 2011 నుంచి ఎన్సిటి నామ్స్ ఫాలో అయినాయో అప్పటి నుంచి తర్వాత ఎన్ని డిఎస్సీలు కూడా టెట్ డిఎస్సి రాశారు. కానీ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏ డేట్ నుంచి ఉందో ఆ డేట్ నుంచి అమలు చేయాలి. కానీ పాత ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాలా అనేది అది సబబు కాదు. ఉపాధ్యాయుల ఆందోళనని అర్థం చేసుకొని ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ యొక్క సమస్యని విద్యాహక్కు చట్టం సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనే ఒకటే డిమాండ్తో మేము మంత్రి గారు ఫరూక్ గారిని కలవడం జరిగింది. మంత్రి గారు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మాకు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు సార్. నా పేరు నగిరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ 1938 డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ. 2009లో విద్యాహక్కు చట్టం వచ్చింది. ఆ విద్యాహక్కు చట్టం వచ్చిన సందర్భంలో ఖచ్చితంగా డిఎస్సి రాయాలంటే టెట్ పాస్ కావాలని ఒక నిబంధన ఉంది. అయితే ఆ తర్వాత 2017లో విద్యాహక్కు చట్టాన్ని సవరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2009 కంటే ముందున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా టెట్ పాస్ కావాలని నిబంధన వచ్చింది. అయితే దీనివల్ల సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మేము విద్యార్థులు చదువు చెప్పాలా, లేదా మేము చదివి టెట్ పాస్ కావాలనేటువంటి ఆందోళన ఉన్నారు. కాబట్టి ఈ ఆందోళనను ప్రభుత్వం గుర్తించి
ఖచ్చితంగా టెట్ నుంచి 2017లో వచ్చినటువంటి విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి ఖచ్చితంగా టెట్ నుంచి సీనియర్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మేము ఈరోజు మొదటి దశ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అదేవిధంగా మినిస్టర్లకు మేము మెమోరాండం సమర్పిస్తున్నాం. అదేవిధంగా రెండో దశ పోరాటంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే రెండో దశ పోరాటంలో భాగంగా జూలై 14వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ర్యాలీలు మరియు ధర్నాలు పికెటింగ్లు కూడా చేస్తామని రాష్ట్ర శాఖ నిర్ణయం చేసింది. దానిలో భాగంగానే ఈ మధ్యలో ప్రభుత్వము ఫ్యాప్టో సంఘాన్ని పిలిచి చర్చలు జరిపి మాకు సానుకూల నిర్ణయం చేయకపోతే ఖచ్చితంగా రెండో దశలో జిల్లా కేంద్రాలు ధర్నాలు చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను రోడ్ల మీదకి ఎక్కించకుండా ఖచ్చితంగా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదం. జిల్లా అధ్యక్షుడు ఎస్టీయు నంద్యాల. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అందరూ టీచర్లు కూడా టెట్ రాసి ఎలిజిబిలిటీ సాధించాలనే సందర్భంలో మేము ఏం కోరుకుంటున్నామంటే టీచర్లుగా మాకు అసలు ఈ టెట్టే లేకుండా మన విద్యా హక్కు చట్టంలోని 23వ నిబంధనను సవరించి అందరికీ టెట్టు లేకుండా చూడాలని చెప్పేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రులను, తర్వాత మంత్రులను కలిసి విన్నవిస్తున్నాము. అదే దానిలో భాగంగా ఈరోజు నంద్యాల ఎమ్మెల్యే గారు మరి గౌరవ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి గారిని కలిసి ఇదే నివేదించి ఈ తప్పకుండా 23వ నిబంధనలు సవరించి టెట్టు లేకుండా చేయాలని, తర్వాత టీచర్లందరూ ఇంగ్లీష్ టీచర్ అందరూ కూడా ప్రత్యేక టెట్టు నిర్వహించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది. వారిని అభ్యర్థించడం జరిగింది.